హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈరోజు వీడియో ఎస్సీ కార్పొరేషన్ నుంచి వస్తున్న సబ్సిడీ లోన్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్లోని ఈ సబ్సిడీ లోన్స్ అయితే కనుక నడుస్తూ ఉన్నాయి కదండి. మొన్నటి వరకు అంటే మార్చి 25 వరకు కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీకి సబ్సిడీ లోన్స్ అయితే కనుక నడిచాయి. చాలా మంది అప్లై చేసుకున్నారు. చాలా మంది తెలియక డేట్ అయిపోయిన తర్వాత వచ్చి అడుగుతున్నారండి మాకు. సో ఇప్పుడైతే కనుక మనకి ఓపెన్ అయ్యేది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మాట అండి. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎప్పుడు మొదలవుతున్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హులు ఎవరు అప్లై చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట. సో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మనకి ఏప్రిల్ 11వ తారీఖు నుంచి కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచేనండి. మీకు శుక్రవారం ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే కనుక మే 20వ తారీఖు వరకు కూడా, మే 20 అంటే ఏప్రిల్ 11 ఓపెన్ అవుతుంది, మే 20 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, ఆ తర్వాత మీరు రేషన్ కార్డు ఉండాలన్నమాట అండి. అది రైస్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రెండింట్లో ఏదైనా సరే. మొన్న బీసీ వాళ్ళకి అప్లై చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారు. సో మీరు కూడా రైస్ కార్డ్ అయినా రేషన్ కార్డు అయినా రెండింట్లో ఏదైనా తీసుకురావాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఒరిజినల్ తీసుకురండి. దాంతోపాటు మీకు ఆధార్ కార్డు, రైస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, కంపల్సరీ క్యాస్ట్. ఇవి ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ అని అనగానే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకురావాలి. మొన్న బీసీ వాళ్ళకైతే కనుక పాత క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా యాక్సెప్ట్ చేశారన్నమాట. సో అందుకే పాత ఉంటే పాతవి తీసుకోండి. ఇప్పటివరకు ఎవరు పెట్టుకోకపోతే మాత్రం దయచేసి తొందరగా పెట్టుకోండి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ లోన్స్కి సబ్సిడీ లోన్స్కైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ మాట అండి. సో అది ఉండాలి. అలాగే మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, అంటే మీరు ఇప్పుడు లోన్కి అప్లై చేస్తున్నారు కదండి, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్ ఏదైనా సరే, 10th అవ్వచ్చు, లేకపోతే ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, అసలు ఏం చదువుకోకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ని కూడా తీసుకుంటండి. ఇంకా మరి దీనికి ట్రాన్స్పోర్ట్ రంగంలో అంటే ఆటో కానీ కార్ కానీ ఇలా ఎవరైనా ఏమైనా వెహికల్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకురావాలి. మీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే వెహికల్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఏదైనా వెహికల్కి మీరు సబ్సిడీ లోన్ కింద తీసుకోవాలి, ఆ సబ్సిడీ మీద మీరు వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. వీటన్నిటితో పాటు మీరు పాత గవర్నమెంట్లో ఏమైనా సరే, అంటే ఈ గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్లో కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ట్రైనింగ్ ఏదైనా తీసుకొని ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి అప్లై చేసేటప్పుడు. ఇదైతే కనుక 1,00,000 నుండి 10 లక్షల వరకు కూడా మీకు లోన్స్ అయితే కనుక మంజూరు చేస్తారటండి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గన. అయితే వీటికి 50-50 మాట అంటే 50% ఏంటంటే మనకి సబ్సిడీ వస్తుంది, 50% మనం కట్టుకోవాలి. అంటే ఏంటంటే ఒకవేళ మీరు మీకు 3 లక్షల లోన్ కానీ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, 1,80,000 రూపాయలు ఏంటంటే గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ వస్తుంది మాట అండి, 60%. 35% అయితే కనుక మీకు బ్యాంక్ నుంచి వస్తుంది మాట అండి, 5% మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగంటే 40+60 మాట అండి. ఇలాగ మీకు సబ్సిడీ అన్నది మీకు ఇస్తారన్నమాట అండి. మీరు ఏ రకమైన బిజినెస్ చేసుకున్నా సరే, అన్ని రకాల బిజినెస్లకి సంబంధించి కూడా ఉన్నాయండి. కొత్తగా మీరు వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నా లేదా ఆల్రెడీ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందన్నమాట అండి. సో దీనికైతే కనుక మీరు ఏప్రిల్ 11వ తారీఖు నుంచి మే 10 అని కొంతమంది అంటున్నారు, మే 20 అని కూడా కొంతమంది అంటున్నారండి. ఈ రెండాట్లో ఒకటైతే ఫిక్స్ చేసుకోండి. అయితే దీనికి అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ పట్టుకొని వెళ్తారు కదండి. మీరు ఏ బిజినెస్కి ఎంత అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరైతే కనుక తర్వాత చూపించాల్సి ఉంటుంది అన్నమాట అండి. అంటే మీరు అసలు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్కి సంబంధించి మనం బ్యాంక్ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నది మనం చూపించాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో ఇదైతే కనుక మనకి సెలెక్ట్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి అయితే కనుక సబ్సిడీ లోన్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది మాట అండి. సో వీటన్నిటికన్నా ముందు ఏంటంటే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నారో ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వస్తాయి, మెసేజెస్ కూడా వస్తాయి మాట అండి. సో అందరూ కూడా మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే కాల్ వచ్చినప్పుడు వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు రమ్మన్న ప్లేస్కి మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అండి, వెరిఫికేషన్ పర్పస్.
ఎందుకంటే అప్లై చేసిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట అండి. దీనికి పెద్దగా టైం అది ఏం తీసుకోవట్లేదు. అందుకే ఎవరైతే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కనుక మీ దగ్గర పెట్టుకోండి. ఏప్రిల్ 11వ తారీఖు అంటే మనకి రేపటి నుంచి అంటే శుక్రవారం నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండి. వీటి కోసం మీరు ఇంకేమైనా కానీ డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే చాలా రకాల బిజినెస్లు ఉన్నాయండి, అన్ని రకాల అన్నమాట. మీకు దాన్నే కొన్ని కేటగిరీలుగా విభజించారన్నమాట. సో మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ఆ కేటగిరీలో చూస్తే తెలుస్తుంది అన్నమాట అండి. మనకి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కార్ ఆప్షన్ లేదు, కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లోని ఎస్సీ వాళ్ళకైతే కనుక కార్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే వెహికల్స్, కారు కూడా మీరు కొనుక్కోవడానికి ఈ సబ్సిడీ లోన్ మీద అలౌ చేస్తున్నారు అన్నమాట అండి. దీనికి ఏజ్ అయితే కనుక 21 సంవత్సరాలు నిండి ఉండాలండి, 55 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. దీనికి ఏజ్ వయో పరిమితి కూడా ఉందన్నమాట. 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. ఒకటేనండి, మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఏ రకమైన తప్పులు చేసినా సరే దీనికి ఎడిట్ ఆప్షన్ లేదు. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత దీనిలో మళ్ళీ మార్పులు చేర్పులు జరగవు కనుక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. మీరు ఆధార్లో ఒక డిస్టిక్లో ఉన్నారు అంటే ఒక చోటు ఆధార్ ఒక అడ్రస్ ఉంది, మీరు ఉంటుంది ఒక అడ్రస్, ఎక్కడ ఇవ్వాలా అని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఆధార్లో అడ్రస్ ఇచ్చారనుకోండి, రేపు పొద్దున అక్కడ వెరిఫికేషన్ ఎప్పుడు అక్కడ మీ బిజినెస్ ఉండదు, మీరు ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటివన్నీ ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా పెట్టండి. ఏదో ఓపెన్ అయింది కదా గబగబా పెట్టేస్తామని కాదండి, పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాంటి మిస్టేక్స్ తప్పులే లేకుండా పెట్టండి. ఎందుకంటే దీనిలో కరెక్షన్ ఆప్షన్ లేదు. చాలామంది బీసీ కార్పొరేషన్లో చేశారండి, చాలా మిస్టేక్స్ వచ్చాయి, వాటిని కరెక్షన్ చేసుకునే ఆప్షన్ లేకుండా పోయిందన్నమాట. సో అదే తప్పు మీరు చేయకూడదని నేను ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట అండి. ఈ వీడియోని మ్యాక్సిమం అందరికీ కూడా పంపించండి, ఎందుకంటే ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్కి నేను 3-4 వీడియోస్ పెట్టినా సరే ఎవరికి తెలియలేదండి. సో అలాంటి దానివల్ల ఇప్పుడు వచ్చి అందరూ అడుగుతున్నారు ఏమండి ఉందా అని. ఎక్కడంటే డేట్ కూడా అయిపోయింది కదా. సో ఆ ఇబ్బంది మీకు కలగకూడదని నేను ఇంతలా చెప్తాను. ఈ వీడియోని మీ వాట్సాప్లోని, మీ స్టేటస్లోని కొంచెం షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది కదండి. సో మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి.